రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్య అయ్యా, ఈ సమయంలో నీ దివ్య వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. యేసయ్య అయ్యా, ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు మీరు ఆశ్చర్యమైన వాళ్ళని తెలియచెప్పుతండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకే నాయన నా తండ్రి అర్థం చేపించండి పరిశుద్ధాత్మ దేవుడా. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. నూతనమైన శైలిలో నూతనమైన విషయాలు నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా నాయన. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. వినగలిగి చెవి గ్రహించేందునే ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించు నాయన ప్రభు. ఇంకా రావాల్సిన బిడ్డలతో త్వరగా రావడానికి సహాయం చేయండి ఆత్మ ప్రభు. వారు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దైవం తండ్రి, కృపగల నాయన మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. యేసయ్యా నా దేవ నా తండ్రి, దీనిరాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి ప్రభు. ఈ సత్యవాక్యమును సరిగా విభజించి నీ పరలోక జ్ఞానముతో నింపు నాయన. సహాయం చేయండి నాయన. ఏ ఉద్దేశము ఇది రాశారో ప్రభు అని మాకు తెలియపరచండి నాయన. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి గత వారాల నుంచి వాక్యం మనం ధ్యానిస్తూ ఉన్నామండి. ఈరోజు 30వ వచనం మనం చూసినప్పుడు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేనో వారిని పిలిచెను. మొన్న శుక్రవారం చెప్పాను నేను. ముందుగా ఎక్కడ నిర్ణయం చేసుకుంటాడట దేవుడు? ఈ పనికి నాకు కావాలి ఈ బిడ్డ అని చెప్పేసి స్త్రీనైనా పురుషునైనా మరి ఆయన ముందుగానే నిర్ణయం చేసి తల్లి కడుపులో వేస్తాడటండి. వేసి ఆ తర్వాత వాళ్ళని పిలుస్తాడటండి. ఏం చేస్తాడు? వాళ్ళని పిలుస్తాడనమాట. పిలిచినప్పుడు వాళ్ళు ఏ పని మీద దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, మరి వాళ్ళు ఆ పనికి వాళ్ళు రావాలన్నమాట. ఎవరినైతే నిర్ణయం చేసుకున్నాడో వాళ్ళు ఏం చేశాడట? పిలిచాడట. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో పిలుస్తాడనమాట. ఎప్పుడు పడితే అప్పుడు పిలవడం. పిలుపుల్లో చాలా రకాలు ఉంటాయి కదండి. పిలుపుల్లో చాలా రకాలు ఉంటాయన్నమాట. అందులో కొన్ని చిన్ని చిన్ని వాటికి పిలుస్తాం మనం కదా. అంటే చూడండి, అమ్మ మంచినీళ్ళు ఎలా తీసిరా, అది పిలుపు అంటారా? లేకపోతే ఏదన్నా ఏదో ఒకటి అది ఎలా తీసిరమ్మా అని నాకు పిలుస్తూ ఉంటాం. అలాంటివన్నీ పిలుపు కాదండి. అలాంటివన్నీ కూడా పిలుపు కాదు. కాకపోతే అలాగా పిలిచినప్పుడు మనం వెళ్ళినప్పుడు అది మనకి ఒక రకమైన తర్ఫీదు వస్తుంది అన్నమాట. ఒక రకమైన తర్ఫీదు వస్తుంది అన్నమాట అండి. నాకు చిన్న వయసు నుంచి పనులు చెప్పలేదన్నాను కదా ఇంట్లోని. పనులు చెప్పక నాకు బకెట్ కూడా లేపలేకపోయేదాన్ని నేను. ఎందుకని? చిన్నపిల్లలు కూడా బకెట్లు మోసేసేవారు, బిందులు మోసేసేవారండి. నేను ఎందుకు లేపలేకపోయాను? మన శరీరంలో ఉన్న నరాలు కూడా ఏమవ్వాలంటే బరువులు ఎత్తడానికి అలవాటు పడాలి. ఏం చెయ్యాలి? అలవాటు పడాలి. మీ పాప బిందెత్తి మోస్తుందా? ఎందుకని? అలవాటు లేదు కదా. రేపొద్దున్న అత్తవారింటికి వెళ్తే మరి వాళ్ళు నీళ్లు మోపిస్తారు, అన్ని పనులు చేపిస్తారు అని మా అమ్మకి ఆ భయం కొంచెం ఉండేది అనమాట. ఉండి ఒకరోజు నా కోసం బిందు కొందాము. చిన్న బిందు కొని అప్పుడప్పుడు తెస్తూ ఉండమ్మా, కొంచెం అలవాటు అవుతుంది, మరి భుజాల మీద ఎత్తుకోవాలి కదండి అవి అంటే
అలాగే నేను ఎందుకు పోయలేదు, నేను మోసేద్దాము అనుకుంటా కిందకి వెళ్ళాను. పట్టుకుని ఎలాగోలాగా అసలు ఇక్కడ నొప్పి వచ్చేసి మండిపోతుంది అన్నమాట నాకు. అప్పుడు మా దొడ్లో ఉన్న మాకు పైపు ఉండేది, కానీ అవి తాగిపోరు కాదండి, బయట నీళ్ళు తాగిపోరు అన్నమాట. ఆ పైపుకి వెళ్ళాలి అంటే మన సచివేణి గారి ఇల్లు అంత దూరానికి వెళ్ళాలన్నమాట. అక్కడ ఎత్తుకున్న బింది నేను ఇక్కడికి తేడానికి నా తిప్పలు చూడాలన్నమాట. అది మండిపోతుంది, ఎంచడానికి లేదు. ఎలాగోలాగా పట్టుదల ఉంటుంది కదా మనకి, మన పట్టుదల మనకి పని చేపిస్తుందండి. అలాని వదలలేను, అలాని ఉంచుకోలేను. ఇంకా అలా తిప్పలు పడుతూ ఇంకా దగ్గరికి వచ్చేసాను అనగా, అంటే ఇంచుమించుగా మా గేటు దగ్గరికి వచ్చేసరికి ఇల్లు అంత దూరంలో ఉందన్నమాట. ఎంత దూరంలో ఎక్కడికి వచ్చి వదిలేశాను ఇక బిందుని. అది పోవటం కూడా ఆ మూతి పోయింది, పగిలిపోయింది. అయితే మా అమ్మగారు నేను ఎలా తెస్తున్నాను ఏంటి అనేసి ఒక కన్నేసే ఉంచింది ఆవిడ. వెంటనే తలుపు తీసుకుని బయటకు వచ్చిందనమాట. దొడ్డు తలుపు తీసుకుని బయటకు వచ్చింది. ఏంటి పారేసిందా ఏంటి అనుకున్నా. అంటే ఇంకా అలా చూస్తున్నాను, పడేసి కూడా బెల్లి తీయాలి కదా, తీయట్లేదు. ఇలా నిన్నే కదమ్మా ఇది కొన్నాను, అప్పుడే పడేసి ఉంది, కొన్ని సొట్ట కూడా పోలేదు, ఇది పగిలిపోయింది మూతి అని చెప్పేసి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, అలవాటు అవుతుందని దేవుడు ఏం చేస్తాడంటే మనకి చిన్ని పనులు చెప్తాడు. ఏం చెప్తాడు? ఆ మంచినీళ్ళు ఇలా తెమ్మ, మంచినీళ్ళు బాటిల్ తెమ్మ అంటే తెస్తారండి? ఈ వయసులో కాదు మంచినీళ్ళు బాటిల్ తేడం. మా మనవడు చిన్నపిల్లడు అనమాట అండి, వాడికి 2వ సంవత్సరం అనుకుంటా, నడుస్తారు కదా అప్పటికి. రోజు పాలు బాటిల్ తెస్తుంటే మేము వెళ్ళి తీసుకునేవాడు అనమాట. వాడు అక్కడే ఆడుకునేవాడు కనుక ఆ బాటిల్ ఇచ్చేయని ఆ బాటిల్ ఇలా పట్టేసుకుని గడపను పట్టుకుని దాటి ఆ బాటిల్ అట్టుకుని వచ్చేసేవాడు లోపలికి. మేమేమన్నా చెప్పామాడికి ఆ బాటిల్ పట్టరాని? అంటే ఈ మిల్క్ బాటిల్ తెస్తున్నారు, ఇది అమ్మమ్మ వాళ్ళే తీసుకుంటున్నారు అంటే ఈ బాటిల్ మనకేనమాట అని ఇక్కడ ఆలోచించాడు. వయసుకి చిన్నపిల్లోడే. అంటే మనం చూస్తారన్నమాట. పిల్లలు ఏం చేస్తారో, పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఫాలో అవుతారని చెప్తాను నేను. తల్లిదండ్రుల్ని మన ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు వాళ్ళు. ఆ రకంగా అలా తెస్తుంటే ఆ పక్కింటి ఆవిడ అంటది కదా, మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా పని చేసేస్తారండి అంటుందన్నమాట. చిన్నపిల్లలు కూడా పని చేసేస్తారంటే వాడు వయసుకి ఆ బరువు మోయడం అనేటువంటిది ఏమైంది ఇప్పుడు అలవాటు అవుతుందండి. అయితే అది నేను మీకు నా గురించి నేను ఎందుకు చెప్పాను అంటే, ఇక నువ్వు నీళ్లు పోయొద్దు ఏమీ పోయొద్దమ్మా అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు నీళ్ళు తెమ్మలేదు. ముందు మా వదిలే దెబ్బలాడేసేవారు మా అమ్మగారు మీద. మనకి ఎంతమంది ఉన్నారని ఒక్క ఆడపడుచు, ఇప్పుడంటే ఆడపడుచు ఉంటే కుదరదు. అప్పుడు అలా కాదు, ఒక్కగానొక్క ఆడపడుచు మాకు ఆ అబ్బాయి తేవాలా మనకి మీరు మరీని అని చెప్పేసి మా అమ్మ మీద దెబ్బలాడేవారు మా వదిలోళ్ళు. ఆ అబ్బాయి తెస్తేనే కానీ మనకు అవదా అని చెప్పేసి, మరి రేపు పొద్దున్న అత్తోరింటికి వెళ్తే మరి కూర్చోబెడతారేంటే అని చెప్పేసి అది మా అమ్మ. నిజంగానే ఏం జరిగింది ఇప్పుడు మరి వివాహం అయ్యాక అంత అయోమయం కింద అయిపోయింది నాకు. పని వచ్చిన మనిషికి అయోమయం అవుతుందా చెప్పండి? ధైర్యంగా చక్కగా తన పనులు తాను చేసేసుకుంటారు. అంటే మన నెరవసు కూడా ఏమవుతాయంట, బలపడతాయంటండి. పనులు చేస్తుంటే మన నెరవసు కూడా బలం పొందుకుంటాయన్నమాట. నేను అప్పుడు వివాహం అయ్యేంత వరకు పని చేయలేదు, కానీ వివాహం అయిన తర్వాత పని ఎక్కువైపోయింది నాకు. ఎక్కువైపోయింది కానీ ఆ పని నేను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను. నేర్చుకున్న మూలంగా పనులు నాకు చివరికి ఏమైనాయి అంటే సులువైనయండి.
ఏమైనవి? సులువైనవి. అలాగే దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? చిన్ని చిన్ని పనులు చెప్తాడు మనకి. ఏం చెప్తాడు ఆయన? చిన్ని చిన్ని పనులు చెప్తాడనమాట. ఆ చిన్ని చిన్ని పనులు మనం చేస్తూ ఉంటే మనకేమొస్తూ ఉంటుంది? అలవాటు వస్తుందండి. ఏమొస్తుంది? అలవాటు వస్తుంది. అలవాటు వచ్చి అది చేయగా మరి ఇంకా కొంచెం పెద్ద పని, ఇంకా కొంచెం పెద్ద పని, అంటే మన వయసుకి తగ్గ పనులు కూడా మనకు చెప్తూ ఉంటాడు ఆయన. మనం చేయగలిగిన పనులు కూడా మనకు చెప్తాడు. చూడండి, తలాంతులు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు? ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 5 ఇచ్చాడు. ఏమని రాయబడిందంటే అక్కడ ఎవరి సామర్థ్యం కొలది వాళ్ళకి ఇచ్చాడు అని ఉందన్నమాట. ఎంతకీ 5 ఇచ్చిన అతనేమో ఇంకొక 5 సంపాదించాడు, 2 ఇచ్చిన అతను ఇంకో 2 సంపాదించాడు, 1 ఇచ్చిన అతను ఆ 1 పట్టుకుని ఏం చేయండి నేను అని చెప్పేసి భూమిలో పాతి పెట్టేశాడు అక్కడ. ఆయన వచ్చి అడిగినప్పుడు, అయ్యా ఇదిగో నువ్వు నాకు 5 ఇచ్చావు, ఇంకొక 5 సంపాదించాలన్నప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక నువ్వు నాతో కూడా పాలు పంపులు పొందు అని చెప్పేసి అంటున్నాడు. 2 ఇచ్చిన అతను కూడా ఇంకో 2 సంపాదించాను అయ్యా అన్నప్పుడు అతను కూడా అలాగే అన్నాడు. 3వ అతను, నువ్వు విత్తని చోట పోసేవాడు, చల్లని చోట పూడ్చేవాడు అని నాకు తెలుసు, నువ్వు కఠినుడు అని నాకు తెలుసు, అందుకే నువ్వు ఇచ్చిన తలాంతుని నేను భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నీ తలాంతు అని పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే ఆయన ఏమన్నాడు? నువ్వెందుకు ఇది పట్టుకెళ్ళి సహకారుల దగ్గర నువ్వు ఉంచలేదు, వ్యాపారుల దగ్గర నువ్వు చేయలేనప్పుడు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? ఇది చేయగలిగిన వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేతులు కదా, నువ్వెందుకు నీ దగ్గర పెట్టుకుని, ఎందుకు నువ్వు వ్యర్థం చేసేసావు దీన్ని అని చెప్పేసి ఆయన చాలా పాపపడిపోయి ఏమన్నాడు చెప్పండి అతన్ని? వీని కాళ్ళు చేతులు కట్టి చీకటి బిలంలోకి వేసేయండి అన్నాడు. అంటే 1 తలాంతు లేనోళ్ళు ఎవ్వరూ ఉండరండి. 1 తలాంతు లేనోళ్ళు ఎవ్వరూ ఉండరు. మనల్ని రక్షించాడంటే మరి ఆ రక్షణ సాక్ష్యం మనం చెప్పాలి కదా. ప్రార్థన చేయడము అంటే నువ్వు గట్టిగా చేసావా, మెల్లగా చేసావా, ఇది ముఖ్యం కాదు. నువ్వు హార్ట్ఫుల్గా చేసావు అనేటువంటిది దేవుడికి చాలా ముఖ్యం. నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. మనం మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన మనం ఏం చేస్తామనేటువంటిది ఆయన వింటాడనమాట. అంటే స్వార్థంతో మనం ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే దేవునికి ఉపయోగపడేటట్టుగా మనం ప్రార్థన చేస్తున్నామా, ఏం చేస్తున్నాం అనేటువంటిది ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు అనమాట. చూస్తున్నాడు. ఆ ఒక్కటి కూడా ఇంకా చేయకపోతే ఆయన ఏం చేస్తాడు? ఇంకా అంటే తలాంత మనకి ఇచ్చాడా లేదా? ప్రార్థన తలాంత అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఆ ప్రార్థన అనేటువంటిది తప్పకుండా మనం ఏం చెయ్యాలండి. రక్షణ లేని వాళ్ళందరూ రక్షించబడాలని ప్రార్థన చెయ్యాలండి. చేసినప్పుడు యాజకుల్లో మోషే అహరోనులు ఉండేది, ప్రార్థించే వారిలో సమూయేలు ఉండేను అని రాయబడింది అన్నమాట. అంటే ఏదో ఒక లిస్టులో మనం ఉండాలంటండి. ప్రార్థించే లిస్టులో అన్నా ఉండాలంట, లేకపోతే యాజకుల లిస్టులో అన్నా ఉండాలంట, విశ్వాసం కలిగిన వారి లిస్టులో అన్నా ఉండాలంట, సాక్ష్యం ఇచ్చే వారి లిస్టులో అన్నా ఉండాలంట. ఇలా రకరకాలుగా మనం ఏది చేయగలమో, దేవుడు ఏ తలాంత ఇచ్చాడో ఆ పని వాళ్ళే చేయగలరండి, ఇంకెవరు చేయలేరండి. అది వాళ్ళే ఓపుగా చేస్తారండి, ఇంకెవరు చేయలేరండి అని చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అది ఇవ్వబడిన తలాంతని ఇంకొకరు చేద్దామన్నా ప్రయత్నం చేసిన ఆ పనిని చేయలేరు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి ఆశ ఉన్నా ప్రయత్నం చేసినా కూడా చేయలేకపోతున్నారు అంటే ఆ తలాంతు వాళ్ళకి ఇవ్వబడలేదు. ఆ తలాంతు వాళ్ళకి ఇవ్వబడలేదు అన్నమాట. ఈ పిలుపు అనేటువంటిది చాలా రకాలుగా ఉంటుంది అన్నమాట అండి. అయితే ఇక్కడ పిలిచిన పిలుపేంటి? మొదట మనము చూసినప్పుడు ఎవరిని పిలిచాడు దేవుడు చెప్పండి?
ఎవరో? ఆదాముని పిలిచి ఏం చెప్పాడు ఆయన? తోటను సేద్యపరిచి తోటను కాయమన్నాడు ఆయన. ఆ పని చేశాడు ఆయన. ఆ పని చేయకే కదా ఎంత వచ్చింది ఇప్పుడు మనకి. ఏనాడు జరిగింది? ఈనాటికని పోయిందా మనకి? పోలేదు. ఈనాటికి పోలేదు. ఫెయిల్ అయిపోయాడు ఆయన అందులో. మళ్ళీ తర్వాత నోవహుని పిలిచాడు. ఎవరు పిలిచాడు? నోవహుని పిలిచాడు ఆయన. ఆ తర్వాత బొమ్మలు అమ్ముకుంటున్నాడండి ఒక ఆయన. అతని బిజినెస్ ఏంటి? బొమ్మలు అమ్ముకుంటుంటే బొమ్మలు అమ్ముకుని అతను పిలిచాడట. వాళ్ళ దేవతలను ఆరాధించేవాళ్ళు. ఎవరు? దేవతలను ఆరాధించేవారు అన్నమాట. నేను శ్రీకాకుళం పిలువబడ్డానండి 2000 అంటే ఎప్పటి నుంచో పిలిచారు కానీ నేను వెళ్ళడం మాత్రం 2002లో వెళ్ళాను అనమాట. వెళ్ళి ఏంటి అక్కడ నేను విన్నది ఏంటి అంటే అక్కడ దేవతలు బాగా ఆరాధిస్తారన్నమాట అండి. మనకంటే చాలా ఎక్కువ. తెల్లవారేటప్పటికే ఇంక అసలు ఎలా ఉంటుందంటే ఊరు అలా ఉంటుందన్నమాట. అంత భక్తి ఎక్కువ అండి అక్కడ వాళ్ళు. ప్రతి ఇంట్లో కూడా పెద్ద పెద్ద దేవతల విగ్రహాలు పెట్టేసుకుంటారన్నమాట అండి ఆ ఇళ్లలో. మనకే కూడా దేవుడి గదని పెట్టుకుంటారండి. కానీ మరి అంత పెద్దవి పెట్టుకోలేము. నేను ఇప్పుడు చూడలేదు కానీ ఎత్తైన విగ్రహాలు పెడతారా ఇళ్లలో? పెడతారా? పెట్టి కూడా ఈ దేవుడి గురించి చెప్తుంటే వాళ్ళు అనేవారంట, బాబు మా ఇంటికి రాకు, ఆల్రెడీ మా ఇంట్లో దేవత ఉంది, మా దేవతకి కోపం వచ్చేస్తుందేమో, మమ్మల్ని ఏమన్నా చేసేస్తుందేమో అని చెప్పేసి రావద్దనేవారంట. ఇదేదో కొత్త దేవతలాగా ఉంది. యేసుప్రభుని వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇదేదో కొత్త దేవత కావాలి, ఈ దేవత వస్తే మా ఇంట్లోకి మళ్ళీ మా ఇంట్లో ఉన్న దేవత కోపం వచ్చేసి మమ్మల్ని ఏం చేస్తుంది ఏంటని భయపడిపోయి మా ఇంటికి రాకండి అనేవారంట. అలా అన్న వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారండి. అది అందరూ రక్షించబడ్డారు. అయితే ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని గృహాలు నేను తిరిగాను అనమాట. వాళ్ళు తీసుకెళ్ళారు ప్రార్థన చేయించడానికి, వెళ్ళారు ప్రార్థన చేసి వచ్చారు. అలా చాలామంది వాళ్ళు రక్షించబడ్డారు అన్నమాట. రక్షించబడితే అప్పుడు ఆ దేవతల్ని ఆ పాస్టర్ గారే తీసేసి కాలంలో వేసేసేవారంట. వాళ్ళు ఏంటి డిప్పి పెడతారంటే డబ్బులు వేస్తూ ఉంటారంట, అందులో వెండేస్తూ ఉంటారంట. అవి తెచ్చుకుని పాస్టర్ గారు వాడుకునేవారంట. అందులో ఏముంటుందో అందులోని డబ్బులే. వారి లెక్క ఏంటంటే అది దేవతకి సమర్పించిన డబ్బులు అని వాళ్ళకి అది ఒక ఏదో ఉంటుంది అన్నమాట అండి లోపల. బాబు పాస్టర్ గారు ఈ డబ్బులు మాత్రం మాకొద్దు, ఈ వెండి మాత్రం మాకొద్దు, మీకు వద్దకపోతే నేను తీసుకుంటానులే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ఖర్చు పెట్టుకునేవారంట అవన్నీ. ఆ తర్వాత వాళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు, రక్షించబడ్డారు. చక్కగా మరి వాళ్ళందరూ ఆరాధనకి రావడం, మరి వాళ్ళ దగ్గర ప్రార్థనలు పెట్టించుకోవడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈయన దేవతలను ఆరాధించే ఫ్యామిలీ అన్నమాట అండి. మేము దేవతలను ఆరాధించే ఫ్యామిలీయే కానీ ఆ దేవతల్ని నేను మనసారా ఆరాధించలేదు ఎప్పుడు. ఆ యొక్క విగ్రహాలు అమ్మేవాడు కానీ ఈ దేవుళ్ళు కాదు అనే మనసులో అనిపించేదంట. ఆ ఇంట్లో ఎవరికి అనిపించలేదు కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకి పూర్వం నుంచి వస్తుంది కనుక మనం ఆరాధించాలి అని చెప్తుంటే పిల్లలకి ఆ పిల్లలు కూడా అలాగే ఆరాధించేవారు అన్నమాట ఇదే కాకుండా. అయితే ఈయనకి మాత్రం డౌట్ వచ్చిందంట, ఇంతమందిని మనం ఆరాధిస్తున్నాం కదా, ఇందులో అసలైన దేవుడు ఎవరో
అది తండ్రిని అడిగితే తండ్రి చెప్పలేదు. అవన్నీ నీకు ఎందుకురా, మన పూర్వీకులు ఇయే ఆరాధిస్తున్నారు, మనం ఇయే ఆరాధించాలి, నువ్వు నోరు పూసుకుని ఆరాధించు అన్నారు. తల్లిని అడిగితే తల్లి అలాగే చెప్పింది, అన్నయ్యని అడిగితే అన్నయ్య అలాగే చెప్పాడు, అక్కని అడిగితే అక్క అలాగే చెప్పింది. అందరూ అలాగే చెప్తున్నారు. కానీ తన మనసులో నిజమైన దేవుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఎంతమంది దేవుళ్ళు ఉండరు అని తన మనసులో అనిపించేదటండి. ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఊరెళ్తున్నారంట. ఊరెళ్తూ ఒరే సాయంత్రం ఈ యొక్క ఉదయమో సాయంత్రం నైవేద్యాలు ఎప్పుడు పెడతారు? 2 పూటలు పెడతారా? నైవేద్యం పెట్టు బాబు అని చెప్పేసి వెళ్ళారటండి. చెప్పేసి వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేశాడట, శుభ్రంగా అట్లా కాళ్ళు చేతులు అన్నీ ఎరగొట్టేశాడట. ఎరగొట్టయితే మరి వీళ్ళు వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత నైవేద్యాలు పెట్టావా అన్నారు. పెట్టాను అని. తలుపు తీసి చూస్తే ఎలా ఉన్నాయి, ఒకదానికి షేప్ లేదు, ఇంకా ముక్క చెక్కలు అయిపోయి పడిపోయి ఉన్నాయంట. ఏంట్రా ఇలాగా ఉన్నాయేంటి అంటే, ఏమో నాకేం తెలియదు నాన్న, నువ్వు నైవేద్యం పెట్టమన్నావు నేను పెట్టాను, ఒకవేళ వాటికి మనం పెట్టిన నైవేద్యం ఏమో నచ్చలేదేమో అందుకే కొట్టేసుకుని ఉంటాయి, ఒకదాన్ని ఒకటి కొట్టేసుకున్నట్టు ఉన్నాయి అన్నాడు. అయ్యేందుకు కొట్టుకుంటాయిరా అన్నాడు. ఏమో మరి మనం పెట్టింది నచ్చకపోతే మరి కొట్టుకున్నాయేమో దెబ్బలాడుకున్నాయేమో అయ్యి, మరి మనకేం తెలుసు, నాకేం తెలియదు, నువ్వు పెట్టమన్నావు పెట్టాను అంతవరకే తెలుసు నాకు అన్న. అది విగ్రహం కదా, అది ఎలా కదులుతుందిగా కొట్టుకోవటానికి అన్నాడంట. ఏమన్నాడు, మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటాం తప్ప అది కదలదు కదా, కదలంది ఎలా కొట్టుకుందరా, నువ్వేదో చేసావు అన్నాడంట. నువ్వే చెప్పావు కదా, ఎవరో ఉంటారు నిజమైన వాళ్ళు, ఇవన్నీ ఉంటుండి చేస్తున్నారు మీరు, మనం పెట్టినయే తిట్టలేదు కదా, తిన్నప్పుడు అవి మనల్ని ఏం రక్షిస్తాయంట. దేవుడు అంటూ ఉంటే మనిషిని రక్షించాలి కదా, మనకి సహాయం చేయాలి కదా. నా విషయంలో నాకే దేవుడు ఎన్నోసార్లు సహాయం చేశాడు. మీకు చేశాడా? చెప్పండి, చేతులు ఎత్తండి. మరి మనకి చేసినప్పుడు మనం ఆయన్ని విశ్వసిస్తున్నామా లేదా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నామా లేదా? మనం నమ్మడమే కాదు, ఆయన నాకు అవసరాలు తీరుస్తున్నాడు, అక్కర్లు తీరుస్తున్నాడు, అనారోగ్యాల నుంచి నాకు స్వస్థత ఇస్తున్నాడని మనం నమ్ముతున్నామా? చెప్పండి. అంటే ఇప్పుడు ఎలాగ నమ్మేం మనం ఆయన్ని? ఆయన దేవుడు అని ఆయన రుచి చూసి మనం ఏం చేస్తాము, ఆయన కార్యాలను రుచి చూసాం. మనం ఆయన చేసిన కార్యాలు మనము రుచి చూసి నమ్మేమండి. రుచి చూడకుండా మనం నమ్మలేదు, ఏదో గుడ్డుగా వచ్చేసి మనం ఇందులో కూర్చోట్లే, అవునా కదా? ఎవరో ఏదో చెప్పినా కానీ మనం నమ్మాలంటే మనకి కూడా విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం ఉంటేనే కదా ఆయన దగ్గరికి వస్తాం. మనం ఎవరు ఫోర్స్ చేయ అవసరం లేదు, మనందరికి మనమే వచ్చేస్తాం ఆయన దగ్గరికి. అలాగా తన మనసులో ఎవరో ఒక ఆయన ఉన్నాడు, దేవుళ్ళు ఇంతమంది ఉండరు అని తన మనసులో ఒక క్వశ్చన్ ఉండిపోయింది అన్నమాట. కాకపోతే ఎవరో అనేటువంటిది తనకు తెలియట్లేదు. ఒక రోజు ఆయన్ని పిలిచాడు దేవుడు. ఒకరోజు ఏం చేశాడు, పిలిస్తే మన భాషలో చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా, ఎవరు మీరు అని అడుగుతాం. మనకు తెలియని వాళ్ళు పిలిచారు అనుకోండి, అంటే మనిషి కనబడట్లేదు, పిలిచారు. పిలిస్తే చుట్టూ చూసుకుంటాం, మనం చూస్తామా లేదా? ఎవరో కనబడట్లేదు. మళ్ళీ ఎవరో పిలిచారు, మళ్ళీ చుట్టూ చూస్తాం, మనుషులు ఎవరో కనబడట్లే. అప్పుడు మూడోసారి ఏం చేస్తాం, ఎవరు మీరు అని అడుగుతాం అడగమా? చెప్పండి, ఎవరు మీరు అని అడుగుతాం అడుగుతాం. అడిగినప్పుడు ఆయన బహుశా చెప్పి ఉండాలి, నేనే దేవుడు అని. ఏమని చెప్పి ఉండాలి? నేనే దేవుడు అని. ఎందుకంటే యెషయా గ్రంథంలో రాయబడింది 45:22 వచనంలో ఏమంటాడంటే, భూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి,
దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్తున్నాడు ఆయన. అందుకని ఇతనితో మాట్లాడినప్పుడు బహుశా ఆయన ఏమని చెప్పి ఉండాలంటే నేనే దేవుడని చెప్పి ఉండాలి. ఎందుకంటే అతని మనసులో ఈ దేవుడు ఎవరు 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 అని అతని హృదయంలో ఒక ప్రశ్న తన్నే ఏం చేస్తుంది, తొలిసేస్తుంది. అయితే దేవుడు బహుశా మరి ఆయన కనిపించకపోవచ్చు, స్వరమే విని ఉండొచ్చు. అప్పుడు నేనే దేవుడని. దేవుడు ఎవరని నువ్వు అనుకుంటున్నావు కదా, నేనే దేవుడిని. అలాగే కొన్ని సాక్ష్యాలు కూడా నేను నిజంగా విన్నానండి. వాళ్ళతో దేవుడు మాట్లాడినప్పుడు ఎవరు మీరు అని అడిగిన వ్యక్తులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళ సాక్ష్యాలు నేను విన్నానండి. అప్పుడు తర్వాత ఆయన ప్రత్యక్షత చూసినోడు కొంతమంది ఉన్నారు, చూడకుండా విశ్వాసం ఉంచినోడు కొంతమంది ఉన్నారు. అప్పటి వరకు వాళ్ళు ఎవరిని సేవిస్తున్నారో వాళ్ళని వదిలేసరి ఇది పట్టుకున్నారు. అంటే దేవుడు అంటే తన రూపంలో మనల్ని చేసుకున్నానని చెప్పేశాడు ఆయన. మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము రండి అంటే ఆయన పోలికలో ఆయన రూపులో మనల్ని నిర్మించేసుకున్నాడండి. ఎవరికైనా బిడ్డ పుట్టినప్పుడు అందరూ ఆసక్తిగా వచ్చి చూస్తారండి, ఎవరిలా ఉన్నాడు ఎవరిలా ఉన్నాడు ఎవరిలా ఉన్నాడు అంటే తల్లిలాగా ఉన్నాడా, తండ్రిలాగా ఉన్నాడా, తాతలాగా ఉన్నాడా, నానమ్మలాగా ఉన్నాడా, అమ్మమ్మలాగా ఉన్నాడా, అమ్మమ్మ భర్తలాగా ఉన్నాడా అంటారు కదా. కొంతమంది అంటండి వీళ్ళు ఎవ్వరి పోలికలు రావంట, ఎప్పుడో తాత ముత్తాతల పోలికలు వస్తాయంటండి. ఇలాగా వీళ్ళ తాత పోలిక వచ్చిందంటారు. ఇప్పుడు మన వరకు వస్తే మా అమ్మమ్మ అలా ఆయన నాకు తెలియదు, చూడలేదు నేను. మా అమ్మమ్మ తెలుసు నాకంటే, మా నాయనమ్మ తెలియదు, మా తాతయ్య తెలియదు నాకు, ఆవిడే తెలుసు నాకు. మీరు కూడా మరి ఎంతమందికి ఎవరు తెలుసో నాకు తెలియదు, వాళ్ళ తెలియదు నాకు. తెలియని వాళ్ళు తాత పోలికి వచ్చిందంటే మనకు ఎలా తెలుస్తుంది, తెలియదు. కానీ మన దేవుడు ఆయన రూపాన్ని మనకు పెట్టాడటండి. అందుకని ఆయన పోలికలో మనల్ని పెట్టుకున్నాడు కనుక మనం అంటే చాలా ఇష్టం దేవుడికి. నువ్వెంత నశించిపోయినా కూడా నిన్ను ఏం చేస్తాడో తెలుసా, ఆయన వెతికి వెతికి రక్షిస్తాడు నిన్ను. నువ్వు ఆయన వెనకాల వెళ్ళకపోయినా, నిన్నెవ్వరూ పట్టించుకోకపోయినా, నిన్నెవరో ప్రేమించకపోయినా యేసయ్య మాత్రం నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీకు తల్లి ఉండొచ్చు, తల్లి లేకపోవచ్చు, తండ్రి ఉండొచ్చు, తండ్రి లేకపోవచ్చు. నీకు ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాకెవరూ లేరు నాకెవరూ లేరు నాకెవరూ లేరు అనే మాట ఎప్పుడు మాట్లాడకండి. ఏమనాలి మీరు? నా తండ్రి ఉన్నాడు. ఎవరా తండ్రి? యేసయ్య. యేసయ్యే మనకి తండ్రి. భూ సంబంధించిన తండ్రి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. కానీ మన పరలోకపు తండ్రి మాత్రం మనల్ని చూసుకుంటాడు ఆయన. నువ్వు ఎంత చెడిపోయినా, ఎంత పడిపోయినా, అందరూ నిన్ను అన్నా కూడా ఆయన అనడం, ఆయన హక్కున చేర్చుకుంటాడు. నేను హక్కున చేర్చుకొని నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆయన గురించి రాసినప్పుడు లోకా గారు ఏమని రాస్తున్నాడంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు అని రాస్తున్నాడండి. నువ్వు ఏ రకంగా నాశనం అయిపోయావో, పెద్దోళ్ళు అంటారు కదా, వీడి జీవితం నాశనం అయిపోయిందండి, వీడి జీవితాన్ని నాశనం చేసేసుకున్నాడండి, ఈ పిల్ల జీవితాన్ని నాశనం చేసేసుకుందండి, ఇది నాశనం అయిపోయిందండి అంటూ ఉంటారు. ఎంత నాశనం అయిపోయినా కూడా మన ప్రభువు బాగు చేస్తాడండి. ఒక కారు కొనుక్కున్నాము అంటే అది పోతే బాగు చేసేవాడు ఉన్నాడా లేదా? ఒక బైక్ కొనుక్కుంటే అది పోతే బాగు చేసేవాడు ఉన్నాడా లేదా? అలాగే ఏదైనా కావచ్చు, ఒక ఫ్యాన్ కావచ్చు, ఒక గ్రైండర్ కావచ్చు,
ఒక మిక్సీ కావచ్చు, ఏదైనా సరే ఒక వస్తువు మనం కొంటున్నాము అంటే దాన్ని బాగు చేసేవాడు ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఎవ్వరూ మనిషిని బాగు చేయలేకపోవచ్చు, కానీ కొంతమందిని చేస్తారు, కొంతమందిని చేయలేరు ఎవరు. ఇక నిన్ను ఎవడో బాగు చేయలేడురా అని ఒక స్టాంప్ వేసి వదిలేస్తారు. ఇక నిన్ను ఎవ్వడు బాగు చేయలేడు, అంతే నీ జీవితం ఏంట. నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసేసుకున్నావు. నిన్నెవ్వడో బాగు చేయలేడని ఇంకో మాట అంటారు తెలుసా, దేవుడు కూడా నిన్ను బాగు చేయలేడు అంటారు. అది తప్పది. మనుషులు బాగు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు బాగు చేస్తాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే, మీరు ఆలస్యం చేసేసారు, ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదంటాడు. ఇంకా కాస్త ముందు వచ్చుంటే నేనేమన్నా చేసేవాడిని, కానీ మీరు ఇప్పుడు వచ్చారు, ఇక నా చేతుల్లో ఏమీ లేదు, నా వల్ల కాదు, అయిపోయింది, టైం అయిపోయింది, ఇక కొద్ది రోజుల్లో చనిపోతారు వీళ్ళు, వాళ్ళకి ఏమైనా ఇష్టమైన ఉంటే పెట్టేయండి. ఇది డాక్టర్ చెప్పేది. ఆ తర్వాత ఎవరో చెప్తారండి, దేవుడు తన బిడ్డను విడిచిపెట్టుకోడు కదా. ఎవరి ద్వారానో ఒక వార్త వస్తుంది, మీరు ఎక్కడైనా గమనించండి. ఆ వార్త ఎలా వస్తుందంటే, ఆ యేసు ప్రభువు నమ్ముకుంటే నిన్ను స్వస్థపరుస్తాడు, ఆ ప్రార్థన నూనె ఉంటుందే అది రాసుకుంటే నీకు స్వస్థత వస్తుంది. ఒక పిలుపు మనకు వినబడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే అది విన్నామో ఒక ఆశ మనలో బయలుదేరుతుంది. నిజమే, ఆ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే మనకు మంచి జరుగుతుందేమో, ఆ పాస్టర్ గారితో చేయించుకుంటే మనకు మంచి జరుగుతుందేమో, ఆ దేవుడు నమ్ముకుంటే మనకు మంచి జరుగుతుందేమో. డాక్టర్ అయితే ఇలా చెప్పాడు, ఇప్పుడు బతికున్నటప్పుడేమో చచ్చిపోవాలంటారండి. నిజంగా చనిపోయే స్థితికి వెళ్ళేటాడు బతకాలనిపిస్తుంది, అవునా కదా? అప్పుడు ప్రాణం మీద తీపి వస్తుంది. అప్పుడు ఆయన సరే ప్రార్థన నేర్చుకుంటానని, లేకపోతే మందిరాన్ని తీసుకెళ్ళండి ఇలాగా అడుగుతారన్నమాట. అప్పుడు ఎవరో వస్తారు, ప్రార్థన చేస్తారు, లేకపోతే మందిరానికి తీసుకెళ్తారు, మందిరంలో నీకు ప్రార్థన చేస్తారు, నీకు స్వస్థత ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఏమంటాడు ఇప్పుడు ఆయన, నేనున్నాను నీకు. ఏమని చెప్పాడు? నిన్ను డాక్టర్ వదిలేయచ్చు, నీ ఇంటి వారు వదిలేయచ్చు, నీ బంధువులు వదిలేయచ్చు, ఎవరైనా వదిలేయచ్చు, కానీ నేను నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నువ్వు ఎంత పడిపోయినా, ఎంత చెడిపోయినా, ప్రజలు నిన్ను ఎంత తృణీకరించినా, నేను మాత్రం నిన్ను తృణీకరించు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి, నా బిడ్డవి. చేత ప్రార్థన ఏమీ అవసరం లేదు. అప్పుడు తండ్రి నన్ను స్వస్థపరిచయ్యా, నీ చిత్తమైతే తండ్రి నీకు ఇష్టం లేని జీవితాన్ని నేను జీవించాను, నా ఇష్టానుసారంగా నేను జీవించాను, నా ఇష్టానుసారంగా నా జీవితాన్ని నేను నాశనం చేసేసుకున్నాను. తండ్రి నన్ను కనికరించవా, నన్ను కరుణించవా ప్రభువా, నీ చిత్తమైతే నన్ను జ్ఞాపకం చేస్తాయా, నన్ను స్వస్థపరిచయ్యాలి. నువ్వు చేసిన ఆ చిన్ని ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించి అంగీకరించి, అందరూ వదిలేస్తే నేనెందుకు వదిలేస్తాను రా నిన్ను వదలను నేను, ఎందుకంటే నువ్వు నా బిడ్డవే. ఏమంటున్నాడు ఆయన? నువ్వు నా బిడ్డవే అని. తన బిడ్డ ఎలా ఉండాలో అందరూ ఏ రీతిగా తృణీకరించారో వాళ్ళ ఎదుట నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, దేవునికి నమ్మకంగా నువ్వు జీవిస్తే నేనేం చేస్తాడో తెలుసా? ఎవరైతే నిన్ను అపహాసించారో వాళ్ళ మధ్యనే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. వీడిలా అవుతాడని అసలు కల్లో కూడా అనుకోలేదంటారు. నిన్ను దూరం పెట్టిన వాళ్ళందరూ కూడా నీ దగ్గరికి వస్తారు. అప్పుడు మా తమ్ముడు అంటారు, మా అన్నయ్య అంటారు, మా అబ్బాయి అంటారు, మా మనవడు అంటారు, మా మేనల్లుడు అంటారు.
ఇవన్నీ చెప్తారండి. ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, దేవుడు నిన్ను హెచ్చించినప్పుడు, నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరో నిన్ను ప్రేమించరు, అందరూ ధృవీకరిస్తారు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరించావో, నీ హృదయపూర్వకంగా చిన్న ప్రార్థన చేసావో, దేవుడికి ఇష్టం లేని అన్నీ నువ్వు వదిలేసావో, దేవుడు చెప్పినవి అన్నీ నువ్వు అనుసరించి నడుస్తున్నావో, ఇప్పుడు నువ్వు ఏమైపోయావు? దేవునికి ఇష్టమైన బిడ్డవయ్యావు. ఏమయ్యావు? దేవునికి ఇష్టమైన బిడ్డవయ్యావు. ఇప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డ అయినప్పుడు దేవుడు నిన్ను ఎలా చూసుకుంటాడు? ఇంకా వీడిని ప్రయోజకుడిని చెయ్యాలనుకుంటాడు ఆయన. ఏమనుకుంటాడు? ప్రయోజకుడిని చెయ్యాలనుకుంటాడు ఆయన. ఇంచుమించుగా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేసే అలవాటు నాకు ఉందన్నమాట. వారు ఏ స్థితిలో నా దగ్గరికి వచ్చినప్పటికైనా, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక స్థితిలోకి వచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా ఒక స్థితిలోకి వచ్చారు. కొంతమందికి పని పాటలు ఉండవండి, అలాంటి వారికి కూడా పని దొరికిందన్నమాట. అంటే అది కూడా దేవుని కృప కాదా? దేవుని కృపే. ప్రభా, ఈ బిడ్డకి మరి పరిస్థితి ఎలా ఉంది నాయన, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ బిడ్డకు నువ్వు సహాయం చెయ్యి అని నా ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటానండి. చేసుకున్నప్పుడు వారి ద్వారా ఒక్కొక్క వార్త వింటూ ఉంటాను. అప్పుడు నా మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్తానండి. ప్రభా, ఈ బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు తండ్రి అని దేవుడికి మీరు చెప్పినా చెప్పకపోయినా ఫస్ట్ నేను చెప్పుకుంటానన్నమాట. అందుకే వీళ్ళకి ఏమన్నా జరుగుతుందా లేదా అని నేను తెలుసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకని? దేవుడు వీళ్ళ పక్షంగా కార్యము చేశాడా లేదా అని. అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన తండ్రి. ఆయన మన తండ్రి. నేనే దేవుడిని అని చెప్పినట్టున్నాడు. దేవుడు ఎవరు అని మరి ఈయనకి ఆలోచన ఉంది కదా. ఆ ఆలోచన బట్టి నేనే దేవుడిని అని ఆయన చెప్పుకున్నాడు. చెప్పుకుంటమే కాదు, కానీ ఆయన ప్రత్యక్షత కూడా ఆయనకి కలిగింది మరొకసారి. కలిగినప్పుడు అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు అన్నమాట. ఏమని పిలిచాడు? నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ సొంత జనాంగాన్ని విడిచిపెట్టాలి, నీ రక్త సంబంధుల్ని, నీ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వస్తే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అన్య జనాంగాన్ని నేను రక్షిస్తాను అని ఇంకా అనేక విషయాలు చెప్పాడండి ఆయన. ఆదికాండం 12వ అధ్యాయం మీరు చదువుకోండి, అందులో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పినప్పుడు ఆయనకి ఏమైనా తెలుసా దేవుడి గురించి? ఏమీ తెలియదు. బయలుదేరిపోయాడు అంతే. అలా ఏం చేశాడు ఆయన? బయలుదేరిపోయాడు. అంటే దేవుడు ఎవరు అనుకున్నాడు కదా. ఇప్పుడు నేనే అన్నాడు. ఆహా, నువ్వేనా అనుకున్నాడు. బలి అనిపించాడు. దేవుడు చెప్పాడు, అంటే బయలుదేరిపోయాడు. అమ్మ, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని భార్యతో చెప్పాడు. మరి ఏంటి సంగతి, నువ్వు వస్తావా రావా? నేనైతే బయలుదేరిపోతున్నాను అన్నాను. నువ్వు ఎక్కడికైతే అక్కడికి వచ్చేస్తానని ఆ బయలుదేరిపోయింది. ఇద్దరు కలిసి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్తున్నారు అబ్రహాం గారు? ఏమో తెలియదు. అలానా ఊరని చెప్పాడు ఆయన? అలానా దేశమని చెప్పాడా? ఏమీ చెప్పలేదు. దేవుడు పిలిస్తే కొంతమందికి స్పష్టంగా చెప్తాడు, కొంతమందికి స్పష్టంగా చెప్పడు. దేవుని పిలుపులో చాలా రకాలు ఉంటాయండి. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేయమన్నాడు ఆయన. ఒకసారి దేవుడు నాతో కూడా అదే మాట చెప్పాడు. ఎందుకు ప్రభా వాళ్ళకే నాకు ఇలా దూరం చేశాను, ఎందుకని ప్రభా, ఇందులో నా తప్పేమీ లేదు అని చెప్పేసి నేను ప్రభుతో మాట్లాడితే ఆయన అన్న మాట ఏంటంటే, వాళ్ళతో నువ్వు ఉంటే నా పని నేను చేయనివ్వరాను అన్నాడు. ఆ బంధువులే
వాళ్ళకి నీకు ఏం లేకుండా చేశాడు, కత్తిరి వేసేసాడు. ఏం చేశాడు? కత్తిరేసి అతుక్కుంటగా వెళ్ళాక ఆ తేగ వచ్చి దీన్ని అతుక్కుందామన్నా, ఇది వెళ్ళి దాన్ని అతుక్కుందామన్నా అతుకుతాయా ఇంకా అయ్యి? ఎవరేసారు కత్తిర? పనికి రాని తీగలు ఏం చేస్తాడట ఆయన? కత్తిరించేస్తాను అంటున్నాడు. అప్పుడు నేను అడిగిన దానికి జవాబు నాకు అది ఇచ్చాడు అనమాట. ఎప్పటికీ అవి అతుక్కోలేదు, ఎప్పటికీ అవి అతుక్కోలేదు. నేను వాళ్ళని అతుక్కుందామన్నా అతుక్కోలేకపోయాను, వాళ్ళు నన్ను అతుక్కుందామన్నా. ఎందుకని? కత్తిరి వేయబడింది. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. వాళ్ళతో నువ్వు ఉండే వాళ్ళు నా సేవ చేయనివ్వరు నిన్నన్నాడు ఆయన. అంటే అందులో మునిగి తేలేటట్టు అయిపోతాం అన్నమాట. ఏమైపోతాం? మునిగి తేలేటట్టు అయిపోతాం. ఎప్పుడైతే మనల్ని గొప్ప జనాంగంగా చేయాలనుకున్నాడో వాళ్ళకే చెప్తాడు ఇలాంటి విషయం, అందరికీ చెప్పడు. అర్థమైందా? అందరికీ చెప్పడండి, కొంతమందికే చెప్తాడు. అబ్రహాముకు చెప్పాడు, అతని జీవితంలో నెరవేర్చాడా లేదా దేవుడు? అతను ఏమైనా క్రైస్తవ కుటుంబంలో పుట్టాడా? చెప్పండి. అతను క్రైస్తవ కుటుంబంలో ఏం పుట్టలేదు అతను. అయినప్పటికైనా దేవుడు అన్య జనాంగంలో నుంచి అతన్ని ఏం చేసుకున్నాడు? ఆయన పిలుచుకున్నాడు అన్నమాట. అంటే దేవుని ఏర్పాటులో ఉన్నాడా లేదా అతను? వాళ్ళ అన్నదమ్ములు ఎవరన్నా వచ్చారా? వాళ్ళేం రాలేదు. అలా చూసుకుంటే మళ్ళీ మోషే దగ్గరికి వద్దాం. మోషేని కూడా తల్లి గర్భంలో వేసుకున్నాడు. ఎప్పుడు పిలిచాడండి ఆయన్ని? 80 సంవత్సరాలకు పిలిచాడు. ఆయన్ని వేసుకున్నాడు, తల్లి కడుపులు వేసుకున్నాడు ఒక పని నిమిత్తం. కానీ ఆయనకి ఒక చోట 40 సంవత్సరాలు, ఒక చోట 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. అర్థమైందా? 80 సంవత్సరాలు. అబ్రహాంకి ట్రైనింగ్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ప్రయాణాలే చేశాడు ఆయన. ప్రయాణాలు చేశాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టాడు. నేను దేవుని బిడ్డని అని చెప్పేసి అతను తెలుస్తాడండి అందరికీ. అబ్రహాముది ఒకలాగుంది, మోషేది ఒకలా ఉంది. ఎందుకు అంటే మోషే గారు లక్షల కొలది ప్రజల్ని నడిపించాలి. అందుకే అంత లాంగ్ టైము పట్టిందన్నమాట. ఎంతకాలం చేశాడు అతని సేవ తెలుసా మీకు? మోషే గారు ఎంతకాలం చేశాడు సేవ? 40 సంవత్సరాలు చేశాడు. అతని వయసు 120 సంవత్సరాలకు చనిపోయాడు ఆయన. 80 సంవత్సరాల ట్రైనింగు, 40 సంవత్సరాల సేవ. అర్థమైందా? అలాగా చూసుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ అన్నమాట. యోసేపు దగ్గరికి వెళ్తే యోసేపుకి ట్రైనింగ్ ఎంత ఇచ్చాడు? 17 సంవత్సరాలప్పుడు కళలు ఇచ్చాడండి. 13 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పటికి ఎంత వచ్చింది? 30 సంవత్సరాల వయసు వచ్చింది అప్పటికి. అప్పుడు పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చెరసాలలో నుంచి పిలిచాడు. అప్పటికి ఎక్కడున్నాడు అతను? తప్పు చేసి చెరసాలకు వెళ్ళలేదు, తప్పు చేయకుండా చెరసాలకు వెళ్ళాడు. ఆ చెరసాలలో పెట్టింది కూడా దేవుడు అందులో పెట్టాడు అనమాట. ఒక సెక్యూరిటీ ఇచ్చాడు అక్కడ. ఎందుకంటే అతను చేర్చుకునే వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అందుకని ఎక్కడ పంపించాడు ఆయన? అందులో పంపించాడు, అందులో ఉంచాడు. 30 సంవత్సరాలకు వచ్చాక అప్పుడు పిలిచాడు ఆయన. పిలిచి ఏ పని మీద అతన్ని పిలిచాడో ఆ పనికి కావాల్సిన ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట.
ఇచ్చి అప్పుడు అతన్ని మహా చక్రవర్తిని చేశాడు. ఆ దేశానికే కాదట, దేశానికి ఆహారం పెట్టేవాడిగా చేసేసాడటండి. చూసారా, ఏ పనికి కావలసిన ట్రైనింగ్ ఆ వ్యక్తికి ఇస్తాడనమాట. ఏ పనికి కావాల్సింది ఆ వ్యక్తికి ఇస్తాడండి. అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎవరికి ఇచ్చే ట్రైనింగ్లు వాళ్ళకి ఇచ్చాడండి. యెహోషువకి ఇచ్చే ట్రైనింగ్ యెహోషువకి ఇచ్చాడు. తర్వాత కాలేబు, మరి న్యాయాధిపతుల్లో కొంతమందిని అక్కడ వాడుకున్నాడు, సంసోను వాడుకున్నాడు, గిద్యోను వాడుకున్నాడు. ఇలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు వాడుకున్నాడు. వాడుకుని వాళ్ళ ద్వారా తన కార్యాలు ఆయన జరిగించుకున్నాడండి. ఏర్పాటులో ఉన్న వాళ్ళనంట ఏం చేస్తానన్నాడు ఆయన, పిలుస్తాను అంటున్నాడు ఆయన. ముందుగా నేను ఎవరినైతే నిర్ణయం చేసేసుకున్నానో, వాళ్ళ తల్లి కడుపులో వేసుకున్నానో, వాళ్ళ టైం వచ్చినప్పుడు నేను వాళ్ళని ఏం చేస్తాను, పిలుస్తాను. పిలిచిన వెంటనే అసలైన పనిలో పెట్టేయడు. ముందు ఏం చేస్తాడో ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటాడు. ఒకసారి మీరు ఆలోచించండి, కన్న తండ్రి చాలా ప్రేమగా యోసేపుని చూశాడు. విచిత్రమైన అంగీని పుట్టించాడు. అన్నదమ్ములు అందరికంటే అతను బాగా ప్రేమించాడండి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేశాడు అతను, ఒక బానిసలాగా పనిచేశాడు. అప్పుడు ఎవరన్నా అయితే ఏమనుకుంటారండి చెప్పండి, అసలు నా బ్రతికేంటి, నేను ఎలాంటి బ్రతికాను, ఇక్కడ నా పరిస్థితి ఏంటి అనుకోరా? కానీ యేసేపు అనుకోలేదు. ఏ పనైనా కూడా మనస్ఫూర్తిగా చేసేస్తున్నాడటండి. ఏ పనైనా మనస్ఫూర్తిగా చేసేస్తున్నాడు. అందులో ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందండి అతనికి. అలాగే మోషే గారికి కూడా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, ఆ మామ దగ్గర ఉన్నటప్పుడు ఆ చిన్ని గొర్రెల మంద వేపుతుంటే అతను ఎన్నిసార్లు బాధపడలేదనుకుంటున్నాను. నేనేంటి, నా యొక్క ఏర్పాటు ఏంటి, ఈ చిన్ని గొర్రెల మందను మేపడం ఏంటి నా పరిస్థితి అని ఎన్ని మార్లు అతను అనుకోలేదు. అతను అనుకున్నాడని పిలిచేశాడు ఆయన. మనం అనుకున్నామని పిలిచేయడు ఆయన. ఏ టైంకి పిలవాలో ఆ టైంకి పిలుస్తాడు. పిలిచేటప్పటికి ఈయనేమంటున్నాడు, బాబోయ్ నాకు అసలు జ్ఞానం లేనివాడు, నాకు అసలు మాట్లాడటం చేత కాదు, ఈ రోజున మీతో నేను ఇంతలాగా మాట్లాడుతున్నాను, కానీ నేను చాలా మిత భాషని చాలా తక్కువగా మాట్లాడేదాన్ని. అలాంటి దాన్ని ఇలా తయారయ్యాను అంటే ఎవరు చేశారు నన్ను? మా చుట్టాలే నన్ను చూసి ఆశ్చర్యపోయేవాడు. ఈ పాపాళ్ళు ఇంటికి వెళ్తే అసలు మాట్లాడేది కాదు, ఇప్పుడు ఏంటి దేవుడి గురించి ఏంటి ఇలా చెప్పేస్తుంది, అసలు ఈ మాటలన్నీ ఎలా వస్తాయమ్మా నీకు, అసలు నువ్వు మాట్లాడేదాను కాదు, పలకరిస్తే పలికేదానివి, నీకు ఇన్ని మాటలు ఎలా వచ్చినాయి అమ్మా, ఎలా తెలుసు నీకు ఇవన్నీ, ఈ బైబిల్లో విషయాలన్నీ ఎలా చెప్పేస్తున్నావేంటి, చుట్టాల ఇంటికి వెళ్ళినా అయ్యే చెప్తా ఉండేది అన్నాడు. చుట్టాల ఇంటికి వెళ్తే కొంతమందిని చూడాలంటే ఆంధ్రప్రదేశ్ మొదలెడతారు, అమెరికా దాకా చెప్పుకుంటారేమంటారు, ప్రపంచం మొత్తం గురించి చెప్పుకుంటారు. వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు అంటే తప్పని నేను చెప్పట్లేదు, కానీ ఇలా ఉంటాయన్నమాట. నాది ఇలా ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడే దేవుని గురించి చెప్పడం నాకు అలవాటు అయిపోయిందండి. అది చెప్పాలనే మనసు, ఒక రకమైన ఆరాటం, చెప్తుంటే ఒక రకమైన సంతోషం. రాత్రి మేరీ గారు చెప్తుంటే చెప్పండి అమ్మ అన్నారు. చెప్తానే ఉన్నాను, నేను నిద్రలోకి వెళ్ళిపోయాను. అదేంటమ్మా మీకు తెలియదా ఈ విషయం అంటే, నాకు తెలియదమ్మా అన్నారు. అవునా అనేసి
అలా చెప్తానే ఉన్నాను నిద్రలో వెళ్ళి. మా పాపాలని మా చిన్న పాప బాగానమాట, చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ అనేసి చిన్నప్పుడు ఆ దేవుని గురించి చెప్పించుకునేది అనమాట. చెప్తూ చెప్తూ మరి పగలంతా నేను కొంచెం పనిలో ఉంటాను కదా, నిద్రపడితే మమ్మీ నిద్రపోతున్నావు నువ్వు చెప్పు, నువ్వు నిద్రపోతున్నావు చెప్పు అనేది అనమాట. ఇప్పటికీ చెప్తుంది వాళ్ళ అబ్బాయికి, ఇలా చెప్పించుకునేదాన్ని మా మమ్మీతో నేను. ఏది ఏమైనప్పటికైనా దేవుడు పిలిచే విధానము ఇప్పుడేమంటాడు ఆయన అంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అంటే ఎంత ఒక రకమైన వెయిటింగ్లో ఏమొస్తుందంటే మనకి ఒక రకమైన నీరసం వచ్చేస్తుందండి, అవునా కదా? మీరు ఊరు వెళ్తున్నారండి, అరగంట సేపు బస్సు కోసం నిలబడాలంటే మీకు ఎంత నీరసం వస్తుంది? మీరు వెళ్ళగానే బస్సు దొరికిందంటే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, మీ టైము కలిసి వస్తుంది, హ్యాపీగా ఉంటుంది. లేకుండా ఒక అరగంట సేపు అక్కడ నిలబడాలంటే ఎంత చిరాకు వచ్చేద్దండి. అలాంటప్పుడు 80 సంవత్సరాలు వెయిటింగ్లో ఉన్నాడంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అదే నేనైతే అని మీరు ఆలోచించుకోండి. ఎన్నాళ్ళు వెయిట్ చేయగలరు చెప్పండి? సంవత్సరమా, 2 సంవత్సరాలా, 10 సంవత్సరాలా? ఎంతకాలం మీరు వెయిట్ చేయగలరు? దీన్నే నిరీక్షణ అంటారు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, వీటన్నిటిలో శ్రేష్టమైనది నిరీక్షణ. అది నిరీక్షణ అంటే అది చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. 80 సంవత్సరాల వెయిటింగ్లో ఉండిపోయాడండి. అలా అని చెప్పేసి తన టైం అయిపోయిందని కాదు, ఆ టైం అంతా సెట్ చేసి ఉంచుతాడు దేవుడు. ఏ టైంకి ఏం జరగాలో, ఎలా జరిగించాలో మొత్తం అంతా సెట్ చేస్తాడన్నమాట అండి. మొత్తం అంతా సెట్ చేస్తాడనమాట. అది మనకు తెలియదు, మనం అనుకుంటాం ఇంకెప్పుడు 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 ఇంకెప్పుడు. ఇది మన ఆరాటం, పోరాటం. మనము అనుకున్నామని జరిగిపోదు, అనుకోలేదని మానేయలేదు, జరుగుతుంది. అయితే 80 సంవత్సరాల వెయిటింగ్లో ఉన్నప్పుడు ఆయన ఇప్పుడేమంటున్నాడు, నాకు అసలు మాట్లాడటం కూడా రాదు ప్రభా అని ఇంకా ఒక మాట ఏం వదిలాడో తెలుసా? నేను నత్తోండి అన్నాడు. అరే నీకు నోరిచ్చింది ఎవరు రా అన్నాడు దేవుడు. మనిషికి నోరిచ్చింది ఎవరు అన్నాడు ఆయన. నోరిచ్చిన దేవుడు మాట ఇవ్వడా? నీకు నోరిచ్చిన నేను నీకు మాట ఇవ్వలేనా అని దాని అర్థం అన్నమాట. మనిషికి నోరిచ్చింది ఎవరు అని అడుగుతున్నాడు. అహరోన్ అయితే బాగా మాట్లాడతాడు ప్రభా అని పంపించు అన్నాడు. మొన్న ఒక దైవజనుడు మాట్లాడుతూ ఏమన్నారంటే, మోషే ఉన్న దగ్గర దేవుడు ఉన్నాడట, అహరోను ఉన్న దగ్గర దేవుడు లేడట. మోషే ఒక్కడే ఉన్నాడట దేవుడి దగ్గర, అహరోను ఉన్న దగ్గర లక్షల మంది ఉన్నారంట, కానీ దేవుడు లేడట అక్కడ. నిజమే కదా మాట? మరి దేవుడు లేడు కనుకే సొంత నిర్ణయాలు అక్కడ తీసేసుకోవటం అయిపోయింది, నష్టంలో పడిపోవటం అయిపోయింది. అది 1 రోజు 2 రోజులు జరిగే నాకు నష్టం కాదండి. ఆయన ఒక్కడో దేవుడి దగ్గర ఉన్నాడు, ఈయన లక్షల ప్రజల మధ్య ఉన్నాడు, కానీ దేవుడు. నేను అదే చెప్తాను మీకు, మనకి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఎవరున్నారు మనకు తోడుగా, అది చూసుకోవాలి. మనతో దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు ఉండాలి మనకి. మన చుట్టూ వేల కొలది లక్షల కొలది ప్రజలు ఉన్నారా లేదా అన్నది కాదు. వాళ్ళ వల్ల మనకి ఏ ఉపయోగం లేనప్పుడు ఎంతమంది ఉంటే మనకి ఏంటి ప్రయోజనం? దేవుడు మనతో ఉంటే అంతా మనకు ఉన్నట్టే. అర్థమైందా? దేవుడు ఉంటే అంతా ఉన్నట్టే. ఆయన నాలో ఉన్నాడా లేదా, నాతో ఉన్నాడా లేదా, అది మీరు చూసుకోవాల్సింది. ఆ దేవునికి విధేయత చూపి
చూపించే బిడ్డలుగా ఉండాలి మీరు. ఆ దేవుడికి లోబడే బిడ్డలుగా మీరు ఉండాలి. ఆయన ఏం చెప్తే అది చేసే బిడ్డలుగా మీరు ఉండాలి. ఎందుకంటే ఆయన మన తండ్రి. అందరూ విడిచిపెట్టినా మన తండ్రి మనల్ని విడిచిపెట్టడం. మన తండ్రి మనకే తోడుగా ఉంటాడు. ఆయన అప్పుడు పిలిచాడు, అప్పుడు పని చేయించుకున్నాడు. యోసేపుని ఆ టైంలో పిలిచాడు, ఆయనతో పని చేయించుకున్నాడు. అంటే ఏ పనికి ఎవరిని ఆయన నిర్ణయించుకున్నాడో ఆ పని వారి ద్వారా ఆయన జరిగించుకుంటాడండి. పిలుచుకున్న తర్వాత ఏం చేస్తాడంటే వాళ్ళని ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీరుస్తాడటండి వాళ్ళని. ఆయన రక్తములో మనల్ని ఏం చేస్తాడు? కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడట. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడటండి. మహిమపరిచాడు. చూడండి, ఫిలిస్తీన్కి ఇశ్రాయేలుకి యుద్ధం వచ్చింది. ఒక్కడ మాత్రమే వెళ్ళాలి. ఆ ఒక్కడో వెళ్ళడానికి ఎవ్వరూ సాహసించట్లేదు. ప్రజలు సాహసించట్లేదంటే రాజు కూడా సాహసించట్లేదు. అప్పుడు ఆ పని చేయడానికి ఎవరికి తర్ఫీదిచ్చాడు దేవుడు? ఎక్కడిచ్చాడు ఆయన? అడవిలో ఇచ్చాడు. గమనించండి, వాళ్ళ అన్నయ్యలు ఆల్రెడీ సైన్యంలో ఉన్నారండి. ఎన్నో యుద్ధాలు చేసిన అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ యుద్ధాలు చేసిన అనుభవాలు అక్కడ ఏమైనా పనిచేసినాయా? పని చేయలేదు. అసలు ఆ యుద్ధాన్ని ఏర్పాటు చేసింది ఎవరో? దేవుడు. ఎందుకు ఏర్పాటు చేశాడంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటాడు. ఇప్పుడు దేవుణ్ణి దావీదు గణపరుస్తూ ఉన్నాడు, ఆయన స్తుతిస్తూ ఉన్నాడు. ఏది ఆశించి స్తుతించట్లేదు, ఏది ఆశించి గణపరచట్లేదు, ఏది ఆశించి మహిమపరచట్లేదు. దేవుడు చెప్పిన ప్రతి పని చేస్తున్నాడు ఆయన. సౌలు దగ్గరికి వెళ్ళి ఆయన వాయిస్తుంటే దెయ్యం పారిపోయింది. అమ్మ, వీడెవడో చాలా బాగానే ఆడు వాయిస్తుంటే దెయ్యం పోతుందని వీడికో ఉద్యోగం ఇస్తే మంచిది అనుకున్నాడు అటు రాజు. ఏం ఉద్యోగం ఇచ్చాడు? ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చాడటండి. వాళ్ళందరూ యుద్ధాలు చేస్తారు, ఈయన ఏం చేయాలి? ఆయుధాలు మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ పని చేశాడా లేదా? వీళ్ళ ఆయుధాలు ఏమో పెట్టి వాళ్ళ ఆయుధాలు వాళ్ళు మోసుకోలేరా? ఇలా అన్నాడా? అనలేదు. ఆయుధాలు మోసుకుంటూ వెళ్ళిపోడటండి. ఇంకా అతని గురించి రాయబడింది ఏంటంటే, రాజట ఎక్కడికి అతను పంపించినా సుబుద్ధితో పనిచేసి వచ్చిపోడటండి. ఎలా చేసిపోడంట? సుబుద్ధితో పనిచేసి వచ్చిపోడట. ఆ సుబుద్ధితో పనిచేసి వస్తే రాజుగారికి భయం వేసిందంటండి. ఎందుకు? దాన్ని చూసి. ఎందుకని? సౌలుకి లేదు సుబుద్ధి. అక్కడ ఏది తేకరా అంటే అక్కడికి తెచ్చాడు కదా మరి. ఇతను అలాంటి ఏమన్నా చేస్తున్నాడా దావీదు? అతను సుబుద్ధిని చూసి రాజుకి భయపడ్డాడట. ఆ యుద్ధంలో రాజు సహితం భయపడ్డాడు యుద్ధం చేయడానికి. ఒక్క ఒడిసిన రాయితో యుద్ధం యెహోవాదని అతను వేసినప్పుడు ఆ రాయి తగిలి పడిపోయాడట. ముందు నుంచి దావీదు వేస్తే వెనకాల నుంచి దేవుడు పడగొట్టాడట. అతను ఒక్కసారి అలా కళ్ళు బయలు కమ్మినట్టు అయింది. అతనికి పడిపోయాడు. 6 మూరల జారడు. ఎంత అతను తక్కువడు కాదు. ఒక ఈటిచ్చి పొడిసినా అతనికి తగలదు, ఏమీ తగలదు, ఏ పని చెయ్యి. ఇతను పూర్తిగా దేవుడి మీద ఆధారపడిన వాడు కనుక ఏం ఉపయోగించాలో దాన్ని దేవుడు అతనికి ఆలోచన ఇచ్చాడు. మనకు ఆలోచన చెప్తాడు దేవుడు. ఎప్పుడు ఏం చేయాలో ఆ ఆలోచన చెప్తాడు మనకు ఆయన. ఆలోచనకి కర్త ఆయన. ఆ క్షణంలో ఆయన అది నాకు చాలా పాయింట్
పెట్టేసి అతని మీద నిలబడి అతని వరలో ఉన్న కత్తి తీసి అతనికి మెలకు వచ్చే లోపల కోసాడంటే పేక. ఆ రోజుల్లో పేక కోసి పట్టుకెళ్ళి ఇవ్వాలంటే రాజుగారికి. ఎవరిని కొట్టారో ఎవరిని చెప్పారో వాళ్ళు ఆ రీతిగా పట్టుకెళ్ళాడంట. అంటే ఇప్పుడు ఘనత ఎవరికి తీసుకొచ్చాడు? కదా, దేవుడిని ఇతను కనపరుస్తుంటే ఇతన్ని దేవుడు కనపరిచాడు. ఇప్పుడు అతను రాజు కాదు కదా, సైన్యం కాదు కదా, రాజు కూడా ఇప్పుడు ఇతని ముందు తక్కువ అని చూపించాడు దేవుడు. అక్కడ ఏమని చూపించాడు? తక్కువ అని చూపించాడు. అలాగే దావీదు విషయంలో దేవుడు ఎక్కడ వాడుకోవాలో అక్కడ, ఏ టైంలో వాడుకోవాలో ఆ టైంలో వాడుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని దేవుడు తల్లి కడుపులో ఎప్పుడైతే వేసుకున్నాడో, ఈ వ్యక్తి నాకు ఫలానా టైంకి ఫలానా పనికి నాకు కావాలని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఆ యొక్క నిర్ణయ ప్రకారంగా వాళ్ళు ఏం చేశాడట? పిలిచాడట. పిలిచి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వాళ్ళు ఏం చేశాడు? మహిమపరిచాడట. దేవుని ఎన్నికలో ఏర్పాటులో ఆయన నిర్ణయంలో ఉన్న వాళ్ళదే అంత వేరుగా ఉంటుందండి. అందరిలాగా ఉండదండి. అందరికీ జరిగినట్టు జరగదండి. వాళ్ళదంతా వేరుగా ఉంటుందండి. వాళ్ళలాగా మనం ఎంచుకోలేకపోతున్నాము అంటే ఉంటాం. వాళ్ళది వాళ్ళదే, మనది మనదే. వాళ్ళది వాళ్ళదే, మనది మనదే. మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనకేం పని చెప్పాలనుకుంటున్నాడు? ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు చెబుతాడో అప్పుడు చెయ్యాలండి మనం. అంతేకాని కంగారు పడిపోకూడదండి. ఏం పడకూడదు? కంగారు పడిపోకూడదు. నిరీక్షణ ఏం చేయాలి? నిరీక్షణ చేయాల్సి ఉంటుంది. కొంత టైం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. ఆ దేవుడు నన్ను పిలిచేసాడండి అని పరిగెట్టేస్తారండి. అలా కలిపెట్టకూడదండి. ఎప్పుడు పిలిచాడు రైటే, ఎప్పుడు రమ్మన్నాడు ఆయన అని అడగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే దినకర గారిని కూడా దేవుడు అలాగే అనుకున్నాడట. చెప్పాడంటే ఆయనతో సంవత్సరానికి ఒకసారి పరలోకానికి వెళ్ళిపోరట ఆయన ఆత్మలు. అప్పుడు మాట్లాడిపోరట. దినకర్ని నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వాడుకోవాలనుకుంటున్నాను, మీరందరూ ఏమంటారో అని. ఇప్పుడు మనకి ఇక్కడ ఎలాగ మీటింగులు పెట్టుకుంటారు కదా పెద్ద పెద్దోళ్ళు, అలాగే పరలోకంలో కూడా మీటింగ్ జరుగుతుంది. ఓసారి నా యాత్ర వెళ్ళింది ఆ మీటింగ్ దగ్గరికి. హల్లెలూయా. అయితే ఏంటి ఇక్కడేంటి ఇలా జరుగుతుంది, ఇలా ఉంటుందా ఏంటి అని నేను ఆలోచించుకుంటాను. అది జరిగిన తర్వాత అప్పుడు తెలిసింది అక్కడ మీటింగ్ జరుగుతుంది. అప్పుడు దినకర్ అంకుల్ గారిని నేను ఇలా అనుకుంటున్నాను అంటే, మీరు ఏదంటే అదే ప్రభువా అన్నారంట అందరూ. సరే అని చెప్పేసి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకున్నాక కొన్ని విషయాలు చూపించిన తర్వాత ఆయన ఆత్మ భూమికి వచ్చేసింది. ఇంకా ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటికి బ్యాంక్లో జాబ్ చేసేవారట, మేనేజర్గా చేసేవారట. ఇక నేను జాబ్కి రిజైన్ చేసేస్తాను, అయితే ఇంకా దేవుడు నన్ను ఫుల్ టైం మినిస్ట్రీ తీసేసాడు అది ఇది అని చెప్పేసి ఇలా అంటున్నారండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నారండి, నేను పిలిచాడు రైట్ కరెక్టే, ఎప్పుడు రమ్మన్నాడు అడిగావా అన్నారండి ఆయన. ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, మీరు వెళ్ళిపోతారు, ఏ రోజుకి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతారండి. కొన్ని సమయాల్లో ప్రత్యేకంగా ఇవాళ సండే కదా, అమ్మ ఈరోజు కొంచెం వర్క్ ఉంది, మధ్యాహ్నం నుంచి ఒక గంట రండమ్మా అని పిలుస్తారు. అంటే మిమ్మల్ని మధ్యాహ్నం 2 గంటలకో 3 గంటలకో రమ్మన్నారు. 2 గంటలకో 3 గంటలకో రమ్మంటే 2:00 2:00 3:00 3:00 వెళ్తారా, లేదా సాయంత్రం 6:00 వెళ్తారా? చెప్పండి కదా. అలాగే పని చేసేవారు కూడా ఇలాగా పనికి రావాలి అబ్బాయి అని చెప్పారనుకోండి, ఎప్పుడు రమ్మంటారండి? అడుగుతారు.
ఏం పని చేయాలండి, ఎప్పుడు రమ్మంటారండి అని అడగరా? అంటే వివరం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయనతో అలాగే చెప్పారటండి. రమ్మన్నారు రైటే, ఎప్పుడు రమ్మన్నారో అడిగేవా అన్నారండి. చెప్పారా అన్నాను. చెప్పలేదు అన్న. మరి నువ్వు అడిగేవా అంటే నేను అడగలేదన్న. అడుగు, ముందు రిజైన్ చేసేయటం కాదు, ముందు అడుగు అన్నాడంట ఆయన. అప్పుడు తర్వాత ప్రభువుని అడిగితే ఆయన 10 సంవత్సరాలకే రమ్మన్నాడట ఆయన. ఎప్పుడు? ఫుల్ టైం మినిస్ట్రీకి ఎప్పుడు రమ్మన్నాడు ఆయన? 10 సంవత్సరాలకు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి చెప్పకపోతే ఏమవును? రాజీనామా చేసేసింది కదా మరి. అందుకే దేవుడితో మాట్లాడేటప్పుడు కూడానంట కొన్ని విషయాలు క్లారిటీ ఉండాలంట. కొంతమంది కొన్నాటిలో ఫెయిల్ అయిపోవడానికి కారణాలు కూడా ఇలాగ ఉంటాయన్నమాట. నన్ను రమ్మన్నారు అనుకుంటాను. ఎప్పుడు రమ్మన్నారో అని వివరంగా తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా మరి మోషేతో ఇప్పుడు రా అని చెప్పాడా? అబ్రహాముతో ఇప్పుడు రా అని చెప్పాడా? యోసేపుతో ఇప్పుడు రా అని పంపించాడా? వీళ్ళందరినీ కూడా ఏ టైంకి రావాలో ఆ టైంకి పిలిచాడా లేదా? అదే ఒక టైం ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క పనికి అప్పటి వరకు వీళ్ళు ఎవరు పని పాటలు లేకుండా కూర్చున్నారా? పని చేశారా లేదా? పని చేశారు, కానీ దేవుడు పిలిచిన పని కాదది. దేవుడు పిలిచిన పని అది కాదు. అసలైన పనికి ఇవన్నీ కూడా పునాదుల కింద మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి, ఆ ప్లేస్లో చెత్త చెదారం ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ అక్కడ క్లీన్ చేస్తారా? చేయరా? చెయ్యాలి కదా. అది క్లీన్ చేసుకోవాలి, అక్కడ ఇసుక తోలుకోవాలి, అక్కడ సిమెంట్ పెట్టుకోవాలి, ఐరన్ వేసుకోవాలి. ఇలాగ అన్నీ కూడా అక్కడికి ఏం చేసుకోవాలి? చేర్చుకోవాలి. అవన్నీ కూడా చేర్చుకోవాలి అక్కడికి. అప్పుడు తర్వాత ఈ ప్లాన్ అది వేసుకోవాలి. అప్పుడు పనివారు కట్టడం మొదలు పెడతారండి. అంతే తప్ప అక్కడ ఏమి క్లీన్ చేయకుండా, ఏమి తెచ్చుకోకుండా పని ఎవరైనా మొదలు పెడతారా? పెట్టరు. అలాగే మన జీవితాల్లో కూడా మన పట్ల కూడా దైవ చిత్తం ఏదై ఉందో అది జరగడానికి మనం కూడా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం అన్నమాట అండి. ఏం చేస్తాం? కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. కొంత తరఫీ ఎదిరిస్తూ ఉంటాడు. అంటే మనకేం చెప్పబోతున్నాడు, అందులో మనకేం వస్తూ ఉంటుంది? తరఫీ ఇస్తూ ఉంటాడు ఆయన. ఊరికినే మనం చేస్తామేమో అని మనం అనుకుంటాం. ఊరుకుని చేసేది కాదని ఏదో ఒక దానికి మనకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు అన్నమాట దేవుడు. అయితే ఆ రీతిగా దేవుడు నిర్ణయం చేసుకున్న వారి పట్ల జరిగే కార్యాలు ఇవ్వండి. వెయిటింగ్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు అన్నమాట. కానీ మనమైతే ఏ విషయంలో కూడా కంగారు పడకూడదు. పనిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, కానీ కంగారు పని ఉండకూడదు. కంగారు పనిలో నష్టం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే సులువుగా తక్కువ టైంలో ఎక్కువ పని మనం చేస్తాం. అది ఎక్స్పీరియన్స్. కంగారు పని అంటే ఏంటి? పని చేస్తారు, కానీ ఎలా ఉంటుంది? అది అస్తవ్యస్తంగా ఉంటుంది. పనిని పాడు చేస్తారన్నమాట. అందుకే మన పనిని చూసినప్పుడు అది ఎవరు చేశారు ఈ పని అని అడుగుతారు. అడగరు. మన పని చెప్తుందంట మనం ఎలాంటి వండుకుంది. మన పని చెప్తుందంట. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.